రైట్. సరే, అయితే 48 గంటల పాటు భీకర యుద్ధం తర్వాత ఇంకా యుద్ధం ఆగింది అనుకుంటున్న టైంలో ట్రంప్ మళ్ళీ ఫ్రెష్గా అటాక్ చేశాడు. ఇప్పుడు ఏంటి సార్ ట్రంప్ పరిస్థితి ఏంటి? ఇటు ఏదైతే ఇరాన్ వార్ ట్రాప్ నుండి ట్రంప్ బయటపడే అవకాశం ఉంటుందా? ఎస్ అండి, మే 7వ తారీఖు, మే 8వ తారీఖు 48 గంటల పాటు ఈ సీజ్ ఫైర్, ఆల్మోస్ట్ సీజ్ ఫైర్ 61 రోజుల సీజ్ ఫైర్ తర్వాత 100వ రోజు 101వ రోజున ఇరాను ఇజ్రాయెల్ ఒకరికొకళ్ళు మిసైళ్లు కురిపించుకుని, డ్రోన్లు కురిపించుకుని ఒక భయంకరమైన భీకర యుద్ధం చేశారు. కానీ ఈ భీకర యుద్ధాన్ని ఇటు ఇజ్రాయెల్ ఇటు ఇరాన్ను కూడా ఆపడం జరిగింది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిగా ఒక రకంగా వ్యవహరించినట్టే. ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహుకు వార్నింగ్ ఇవ్వడం వల్ల ఆయన అటాక్ ఆపాడు. ఇరాన్ కూడా శాంతి చర్చలకు ముందెళ్తుంది. తర్వాత ఇజ్రాయెల్ ఈ లెబనాన్ మీద చేసే దాడుల్ని ట్రంప్ ఆపడం వల్ల కూడా ఇరాన్ ఆగింది. సో ఈ విధంగా ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య యుద్ధం ఆగడానికి కారకుడు ట్రంప్. మళ్ళీ ఇదే ట్రంప్ 102వ రోజు అంటే ఫిబ్రవరి 28 నుంచి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, ఆపరేషన్ లయన్ రోడ్తో ఆపరేషన్ ట్రూ ప్రామిస్ ఇట్ ఇరాన్ వైపు నుంచి యుద్ధం మొదలైన తర్వాత 102వ రోజు మళ్ళీ ఇదే ట్రంప్ ఇరాన్ మీద అటాక్ చేయాల్సి వచ్చింది. ఇది ఒక గందరగోళమైన విషయం అనమాట, ఒక పారాడాక్సికల్ సిచ్యువేషన్ అనమాట. ఎందుకంటే యుద్ధాన్ని ఆపాలని, శాంతి ఒప్పందం కుదరాలని ట్రంప్ మాట్లాడి ఈ డొనాల్డ్ ట్రంపే 102వ రోజున ఇరాన్పై భీకరమైన దాడి చేయడం. ఎందుకు ఆయన చెప్పేది? ఈ అర్మూజ్ స్ట్రైట్ దగ్గర తన శక్తివంతమైన ఒక మోడర్న్ సోఫిస్టికేటెడ్ హెలికాప్టర్ అపాచీ ఈ యొక్క సెంట్రీ డ్యూటీ నిర్వహిస్తుంటే దాని మీద ఇరాన్ అటాక్ చేయడం వల్ల అది కూలిపోయింది. పైలట్లు సురక్షితంగా రక్షించాం, కానీ మా అపాచీని కూల్చినందుకు నేను అటాక్ చేస్తున్నాను, ఇది డిఫెన్స్ కోసం అంటూ ఈ ట్రంప్ ప్రకటించాడు. అంటే ఏంటి అసలు? యుద్ధం ఆపమనేది ట్రంప్, శాంతి ఒప్పందం కుదురుతుందనేదే ట్రంప్. మళ్ళీ ఇదే ట్రంప్ ఇరాన్ మీద యుద్ధం చేయడం ఒక రకంగా ఒక గందరగోళం. అంటే ట్రంప్ ఏంటంటే సైకలాజికల్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, మానసికంగా ఆయన స్థితి ఎలా ఉందంటే దారుణమైన పరిస్థితి. ఇక్కడ దీన్ని నేను ఏమంటానంటే, ఐ కెన్ డిస్క్రైబ్ దిస్ యాజ్ ఈజ్ ఎ వార్ ట్రాప్. ఈజ్ మెస్డ్ విత్ ది వార్ ట్రాప్ ఆఫ్ ది ఇరాన్. అంటే ఇరాన్ వార్ ట్రాప్లో ఆయన ఇరుక్కుపోయాడు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఈ ఫిబ్రవరి 28న ఆయన మిలిటరీ ఆపరేషన్ ఎగెనిస్ట్గా ఇరాన్కి నిర్వహించడం ఆయన చేసిన అతిపెద్ద తప్పు అయితే తప్పు. ఇప్పుడు ఈ తప్పుని బయటకు రాలేకపోతున్నాడు. అదే ఇరాన్ వార్ ట్రాప్. ఆయన ఏ లక్ష్యంతో ఇరాన్ మీద యుద్ధానికి వెళ్ళాడు? ఇరాన్లో ప్రభుత్వం మార్పిడి, రిజైమ్ చేంజ్ చేయాలి, ఇరాన్ నుంచి న్యూక్లియర్ వెపన్స్ మొత్తం డిస్ట్రాయ్ చేసి ఎప్పుడు న్యూక్లియర్ నేషన్ అవ్వకుండా చేయాలనేది రెండవ ఎయిమ్. తర్వాత ఇజ్రాయెల్కి శత్రువు లేకుండా చేయడం అక్కడని. తర్వాత తన మిత్ర దేశాలు సున్నీ నేషన్ సౌదీ అరేబియా జీసీసీకి ఇరాన్ అనేది ముప్పును తొలగించడం. తర్వాత ఇరాన్ ముప్పు లేకపోతే ఇంకా గల్ఫ్లో అమెరికా ఆధిపత్యం ఉండాలి. ఇలాంటి యుద్ధ లక్ష్యాలతో అక్కడికి వెళ్ళాడు. కానీ ఇందులో ఏ లక్ష్యం కూడా పరిపూర్ణం అవ్వలేదు. ఎందుకు అంటే అమెరికా ఇజ్రాయెల్ కలిసి కూడా ఇరాన్ని సబ్డ్యూ చేయలేకపోయినాయి, నిరోధించలేకపోయినాయి. ఇప్పటికి ఇరాన్దే పై చెయ్యి. ఏ ప్రభుత్వాన్ని అయితే ఆయన మార్చాలనుకున్నాడో ఆ ప్రభుత్వం ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది. ఆయితుల్లా అలీ ఖైమనీ మరణం, ఇంకా టాప్ బ్రాస్ కమాండర్ చచ్చిపోతే ఏదో అవుద్దంటే ఇప్పుడు అహ్మద్ వాహిదీ వచ్చాడు. ఐఆర్జీసీ నియంతృత్వం అయిపోయింది. ఇంకా ఇస్లామిక్ గవర్నమెంట్ ఇంకా నియంతృత్వ గవర్నమెంట్ అయిపోయింది. ఇప్పుడు అది ఇష్టం వచ్చినట్టు అటాక్ చేయగలుగుతుంది. దాని పవర్ షోకేజ్ చేసింది. అమెరికా మిలిటరీ మైట్, ఇజ్రాయలీ మోడర్న్ ఆర్మీ కూడా ఇరాన్ ఏమీ చేయలేని పరిస్థితి. ఇలాంటి గందరగోళమైన స్థితిలో ఇక శాంతి ఒప్పందం తప్పితే వేరే దిక్కులేని పరిస్థితుల్లో ట్రంప్ ఉన్నాడు. ఆర్మీ డిప్లాయ్మెంట్ ఉన్న ఇక అక్కడ ఏంటంటే అమెరికాలో కూడా ప్రజాదరణ 35%, అమెరికా చరిత్రలో అతి తక్కువ వచ్చేసింది. ఇప్పుడు చాలా గందరగోళమైన పరిస్థితి. అక్కడ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనెట్, అమెరికన్ కాంగ్రెస్ ఆయన మీద వ్యతిరేకంగా బిల్లులు ప్రతిపాదించాయి, నువ్వు దానికి వెళ్ళడానికి లేదని. అక్కడ ఆర్మీ బడ్జెట్ లేదు, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఏమి చేయాలోని గందరగోళ పరిస్థితి. కాబట్టి ఈయన డిస్పరేట్ పొజిషన్లో పడిపోయాడు. ఇరాన్తో శాంతి ఒప్పందం అనేది ఆయనకి ఇన్నోవేటబుల్ అన్నమాట, ఇంకా తప్పనిసరి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకొకటి ఏంటంటే ఈ గల్ఫ్ దేశాలు కూడా ఇంకా అమెరికన్ ఆర్మీ ఇరాన్ నుంచి రక్షించలేదు, ఇరాన్తో పెట్టుకోవాలంటే ఇంకా అమెరికా రక్షణ మాకు అవసరం లేదని మొత్తం జీసీసీ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతారు ఈ దేశాలు ఏంటంటే ఆర్మీ క్యాంపులు మాకు అవసరమా? అసలు అమెరికన్ ఆర్మీ ఇక్కడ ఉండడం వల్ల దాని మీద ఇరాన్ అటాక్ చేయగలుగుతుంది, నువ్వు లేకపోతే మాకు ఎందుకు అనే ఒక వ్యతిరేకత దేశాల్లో వచ్చింది. అంటే అమెరికాలో గల్ఫ్ నుంచి కూడా అమెరికా ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఇరాన్ యుద్ధం వల్ల తీసుకొచ్చింది. ఇది అతిపెద్ద తప్పుగా పరిగణించవచ్చు. ఇప్పుడు ట్రంప్ ఇరాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాల్సిందే, యుద్ధం చేయలేడు. అలా అని నేను బలంగా ఉన్నానని ఇరాన్ బెదిరించకపోతే శాంతి ఒప్పందం దానిపైన పై చేయగలిగిపోతుంది. అందుకే ఇప్పుడు శాంతి ఒప్పందం కుదరడంలే. ఈ పరిస్థితిని బాగా అవగాహన చేసుకున్న ఇరాన్ ఏంటి తర్వాత రోజు రోజుకి దాన్ని
క్రిటికల్గా చేసేస్తుంది, చాలా సంక్లిష్టంగా మార్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇరాన్ కండిషన్స్ అమెరికాని ఫాలో అవ్వాలా, అమెరికా పెట్టిన కండిషన్స్ ఇరాన్ ఫాలో అవ్వాలి. ఇది ట్రంప్కి అతిపెద్ద వార్ ట్రాప్ అనమాట. హార్ముజ్ స్ట్రైట్ని ఓపెన్ చేయలేని పరిస్థితుల్లో ద గ్రేట్ యుఎస్ ఆర్మీ ఉండిపోయింది. కాబట్టి ఇరాన్ గెలిచింది ఆ యుద్ధంలో. ఇరాన్ సైకలాజికల్గా కూడా గెలిచింది, మానసికంగా భౌతికంగా కూడా గెలిచిన దేశం ఇరానే. కాబట్టి ఇప్పుడు ఐఆర్జీసీ చాలా స్ట్రాంగ్గా కండిషన్స్ పెడుతుంది. మా యురేనియం మా దగ్గరే ఉంటుంది, హార్ముజ్ స్ట్రైట్ మేము ఓపెన్ చేస్తాం, కానీ మాకు యుద్ధం కంపెన్సేషన్ ఇవ్వండి, మాది ఫ్రీజ్ చేసిన మనీ ఇవ్వండి అనుకుంటూ, తర్వాత మా యొక్క ఫ్రెండ్స్ అయిన హిజ్బుల్లా, తర్వాత హమాసు, హౌతీస్ మీద అటాక్ చేయకూడదు, ఇజ్రాయెల్ ఇంకా అటాక్ చేస్తే నేను యుద్ధం చేస్తా అంటూ రీసెంట్గా 2 రోజుల యుద్ధంలో ప్రకటించింది. కాబట్టి ఇప్పుడు ట్రంప్ ఇరాన్ యుద్ధంలో ట్రాప్లో ఇరుక్కుపోయాడు, ఆ వలలో. ఇంకా దాని నుంచి బయటికి రావాలంటే ఆయనకు ఒకటే ఒక మార్గం అండి, ఇరాన్ పెట్టే కండిషన్స్కి ఒప్పుకుని శాంతి ఒప్పందం చేయాలి. ముఖ్యంగా ఇరాన్ ఏంటంటే మరీ అవమానకరంగా పెట్టదు, హార్ముజ్ స్ట్రైట్ ఓపెన్ చేస్తుంది, అది అమెరికాకి కావాలి. ఫేస్ నిలబెట్టుకుని ముఖం కాస్త పర్వాలేదు అనుకుని బయటకు వెళ్ళొచ్చు. 2, ఇరాన్ దగ్గర న్యూక్లియర్ బాంబు మేము తయారు చేయం, కానీ యురేనియం ఇవ్వము, దానికి ఒప్పుకోవాల్సిందే. తర్వాత ఇరాన్కి ఆర్థిక ఆంక్షలు కాస్త తొలగించాలి. ఇవి చేసుకుని అమెరికా అక్కడ శాంతి ఒప్పందం చేసుకుని వెళితే సరే, లేకపోతే ట్రంప్ అక్కడ ఇరాన్ యుద్ధం నుంచి బయటకు రాలేడు, ఇరాన్ గెలవలేడు. కాబట్టి ఇరాన్ దీర్ఘకాలికంగా యుద్ధం చేసే పరిస్థితి, దానికి పోయేది ఏమీ లేదు. ఆల్రెడీ కడు పేదరిక దేశం అనమాట. కాబట్టి అత్యంత పేదరిక దేశంతో మిలిటరీ యుద్ధం చేస్తే వెంటనే గెలవాలి, లేకపోతే ఆ వార్ ట్రాప్లో ఇరుక్కుపోతారు. అదే అమెరికా ఆఫ్ఘాన్ యుద్ధం, అమెరికా వియత్నాం యుద్ధం, యుఎస్ఎస్ఆర్ ఆఫ్ఘాన్ యుద్ధం. ఇక్కడ సూపర్ పవర్స్ ఓడిపోయినాయి. ఇప్పుడు ఇరాన్ను చేతిలో అమెరికా ఓడిపోయింది అనడం అబ్జల్యూట్లీ కరెక్ట్. కాబట్టి ఇప్పుడు ట్రంపే ఇరాన్ కండిషన్స్కి ఒప్పుకుని బయటికి వెళ్ళాలి, లేదా ఇక ట్రంపే పదవి పోగొట్టుకుంటాడు. ఏది ఇరాన్ యుద్ధాన్ని, ఇరాన్ ప్రభుత్వాన్ని మార్చాలి, ఇరాన్లో రిజైమ్ చేంజ్ అనుకుంటూ వచ్చిన డొనాల్డ్ ట్రంపే పదవికి ఎసరు పెట్టుకున్నాడు తనకు తాను. అందుకనే డిస్పరేట్గా ఒకరోజు శాంతి అంటాడు, ఒకరోజు యుద్ధం, ఒకరోజు లేదు అంటాడు, ఒకరోజు ఆయనే అటాక్ చేస్తాడు. మీరు అటాక్ చేసుకోకుండా అంటాడు, మళ్ళీ వెళ్ళి ఈయన్ని అటాక్ చేస్తాడు. సైకలాజికల్లీ చాలా డిస్పరేట్ సిచ్యువేషన్, చాలా గందరగోళమైన పరిస్థితి. ఇది వార్ ట్రాప్లో ఇరుక్కుపోయాడు ఒక అనుభవజ్ఞుడు, పరిపాలకుడు, గొప్ప నాయకుడు. అమెరికాకి అమెరికాకి గ్రేటెస్ట్ ప్రెసిడెంట్ అని ఆయనే చెప్తాడు, కానీ ఒక వీకెస్ట్ ప్రెసిడెంట్గా యుఎస్ హిస్టరీలో ఆయన నిలిచిపోయాడు. గ్రేట్ అమెరికాని ఆయన ఓడించి తీర్చాడు. కాబట్టి ఇరాన్ యుద్ధంలో ట్రాప్లో ఇరుక్కుని విలవిలలాడిపోతున్న ట్రంప్ అని అయితే నేను చెప్పగలుగుతాను.